పదా. ఎందుకు ఇలా బలవంతం చేస్తున్నారో చూడండి. మీరు ముందు నా చేయదులండి. నేను మీ అత్త మాటే వినను, నీ మాట ఎందుకు వింటాను? ఏం జరుగుతుంది ఇక్కడ? ఫోర్స్ చేస్తున్నారు. యమునా ఆంటీ, మీరేం చేస్తున్నారు? నువ్వు బానే ఉన్నావు ఉన్నతి? ఏంటి ఇలా బలవంతం చేస్తున్నారు? యమునా ఆంటీ, నేను అర్థం చేసుకోగలను మీరు తన గురించి దిగులు పడుతున్నారని, కానీ మీరు ఇలా బలవంతం చేయడానికి వీల్లేదు. ప్లీజ్, తను కొంచెం కంఫర్టబుల్ అయిపోతే తనే స్వయంగా వచ్చి మీతో మసాజ్ చేయించుకుంటుంది. సరేలే, టైం ఉంది కదా. నా దగ్గర దానికి ఎలాంటి లోటు లేదు. వెళ్దామా? ఒక్క నిమిషం, నేను తీస్తాను. ఈ దేవిక కోడలు ఏదో ఆటలాడుతోంది. అదేంటో ఈ యమున తెలుసుకుని తీరుతుంది. చాలా పెద్ద ప్రాబ్లం అయిందమ్మా. ఈ నర్మద ఆఫీస్కి వచ్చేసింది, రాఘవ్తో మాట్లాడుతుంది. అయితే రాఘవ్కి చెప్పేసింది రేఖ తన్ని ప్రేమిస్తుందని. రాఘవ్కి నచ్చ చెప్తుంది, వెళ్ళి రేఖతో మాట్లాడమని, రేఖని క్షమించమని చెప్తుంది. రాఘవ్ ఒప్పుకున్నాడా? లేదమ్మా, కానీ నీకు తెలుసు కదా రాఘవ్ గురించి. వాడికి వాళ్ళమ్మంటే ఎంత ఇష్టమో. ఆవిడ కోసం ఏదైనా చేయగలడు. ఖచ్చితంగా ఏమైనా చేయగలడు. కానీ నేను రాఘవ మనసులో ద్వేషమనే విత్తనాన్ని నాటి పెట్టాను చూడు. దాని మూలాలు ఎంత బలంగా తయారైపోయాయంటే ఇప్పుడు వాడు నర్మద కోసం కూడా రేఖని అస్సలు క్షమించడు. అందుకే నిశ్చింతగా ఉండు, వేరే వాళ్ళని కూడా సంతోషంగా ఉండనివ్వు. విన్నానా? నేను తర్వాత వేయబోయే ప్లాన్ ఉంది చూడు. దాని తర్వాత రాఘవ ఇంకా రేఖ ఎప్పటికీ ఒకటవ్వలేరు. అమ్మా, నువ్వు మళ్ళీ రేఖని చంపడానికి ఎవరికి సుపారీ ఇవ్వలేదు కదా. బాయ్ బాయ్ బంగారు కొండ. అరే నిన్ను ఇంత సాన పెట్టిన తర్వాత నువ్వు కూడా కొంచెం మెరుపు రావటం మొదలుపెట్టావు. బాయ్ బాయ్. అమ్మా, ఆటో 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 సిటీ సెంటర్కి వెళ్ళాలి. ఆటో అన్న ఆపండి. అరే, ఈరోజు ఈ ఆటో వాళ్ళకి ఏమైంది? ఎవరూ ఆపటం లేదేంటి? ఆటో ఆటో అన్న, సూర్యవంశీ మ్యాన్షన్కి వెళ్ళాలి. ఎవరది? వదలండి ప్లీజ్. ఎవరు మీరు? ఏం కావాలి మీకు? ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ హెల్ప్. వదలు నన్ను, వదలండి. ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి బయటపడేయండి. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ కాపాడండి. రేఖ, రోహిత్, నువ్వు ఇక్కడే ఉన్నావా? అవును రేఖ, నన్ను ఇక్కడ కట్టి పడేశారు. నువ్వు బానే ఉన్నావా? నిన్ను కూడా కట్టేశారా? నేను ఏదో ఒకటి చేస్తాను. అన్నం మీద కోపం చూపించకూడదు అంటారు కదా. ఎదురు బొదురు కూర్చొని భోజనం చేయడం వల్ల కోపాలు తగ్గిపోతాయి అండ్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. పూర్ణిమ, దివ్య, శైలజ గారు, రేఖ, తొందరగా రండి, ఆకలేస్తుంది. నర్మదా, నువ్వు రేఖని ఎందుకు పిలుస్తున్నావు? నేనింకా తన గదిలో నీతో పాటు ఉందేమో అనుకుంటున్నాను. లేదే, నేను ఆఫీస్ నుంచి వచ్చిన దగ్గర నుంచి నేను గదిలోనే ఉన్నాను. ఓ, బహుశా ఈరోజు ఆఫీస్లో వర్క్ ఏమైనా లేట్ అయిందేమో. నేను రొట్టి పెట్టినా? పూర్ణిమ, నాకు ఆకలిగా లేదు. ఒక్క నిమిషం రాఘవ్. రోహిత్, తన ఇంతవరకు ఇంటికి రాలేదు.
మేడ్ తన రూమ్ లోనే బెడ్షీట్ చేంజ్ చేయడానికి వెళ్ళింది, కానీ తన రూమ్ లాక్ అయ్యింది. ఇంత ఆలస్యమైంది. రేఖా రోహిత్ ఇంకా ఇంటికి రాలేదేంటి? వింతగా ఉందే. నేను రోహిత్కి కాల్ చేస్తాను. నేను ఎలాంటి పన్నాగం పన్నానంటే దాంతో రేఖ ఈరోజు రాత్రంతా ఇంటికి తిరిగి రాలేదు. రోహిత్ రోహిత్ వెళ్ళు. ఎక్కడున్నారు? 4 వైపులా అడవిలో ఉంది. నా ఫోన్. రేఖ, నా ఫోన్లో నెట్వర్క్ లేదు. నా ఫోన్లో సిమ్ తీసేశారు. నా ఫోన్లో కూడా సిమ్ లేదు. అంటే ఇదంతా ఏమి ఊరికి జరగటం లేదు. ఎవరో ఇదంతా ప్లాన్ చేశారు. అండ్ మనం టైంకి ఇంటికి వెళ్ళటం ఎవరికూ ఇష్టం లేదు. ఎవరిని కాంటాక్ట్ చేయకుండా చేశారు. రేఖ, మనం ఏం చేసినా సరే బాగా ఆలోచించే చేయాలి. లేదు రోహిత్, ఇప్పుడు ఆలోచిస్తూ కూర్చునే టైం లేదు. మనం ముందుకు వెళ్ళటం కానీ మంచిది. రేఖ, ఇది దట్టమైన అడవిలో ఉంది కదా, ఎక్కడికి వెళ్తున్నావు మనకేం తెలియదు. మనం ఎక్కడికి వెళ్తాం? కానీ మనం ఇక్కడే నిలబడి ఉండలేం కదా. మనం నడుస్తుందాం, ఏదో ఒక దారి మనకు దొరుకుతుంది. పద. నేను వస్తున్నాను రాఘవ్. మీరు నా గురించి దిగులు పడుతూ కంగారు పడకండి. నేను వచ్చేస్తున్నాను. పద రోహిత్, పద. నువ్వెందుకు ఒప్పుకోలేకపోతున్నావు? రేఖ నిన్ను ప్రేమించట్లేదు. రాగా, ఏం చేస్తున్నావు? డిన్నర్ చేస్తున్నామా? మనసు చాలా ఖాళీగా ఉంటాను, దీంతో అయినా నింపుకుందామని. నువ్వు తింటావమ్మా? రోహిత్ ఇంటికి రాలేదు. రేఖ బయటే ఉంది. చాలా లేట్ అయిపోయింది. ఇద్దరి ఫోన్లు కలవట్లేదు. నువ్వు వెళ్ళి వాళ్ళని వెతకడానికి బదులు ఇక్కడ పార్టీ చేసుకుంటున్నావా? రిలాక్స్ అమ్మా. రేఖ తన చిన్నప్పటి ప్రాణ స్నేహితుడితోటే కదా బయటికి వెళ్ళింది. ఏదో పార్టీకి వెళ్ళి ఉంటారు, అడ్వెంచర్ కోసం వెళ్ళి ఉంటారు. ఇప్పుడు వాళ్ళు సేఫ్గా రావాలని పూజలు అవి చేయమంటావే నన్ను? ఒకవేళ వాళ్ళు ఏదైనా ప్రమాదంలో ఉండి ఉంటే? కమాన్ అమ్మా, ఇద్దరేం చిన్నపిల్లలు కాదుగా. ఇద్దరు పెద్దవాళ్ళు, తెలివైన వాళ్ళు, మెచ్యూర్డ్ కూడా. అన్నిటికంటే పెద్ద విషయం, ఒకరితో ఒకరు ఉంటే చాలా సంతోషంగా ఉంటారు. సో నువ్వు ఏదేదో ఆలోచించడం మానేసేయమ్మా. రిలాక్స్ అండ్ చిల్డ్గా ఉండు. నేనున్నాను కదా.